హలో అండి. హాయ్ అందరికీ. నాటు పీతలు తెలుసా మీకు? నాటు పీతలైతే ఇందులో అసలు యూట్యూబ్‌లో లేని ఈ వంటనమాట ఇది. ఇదైతే యూట్యూబ్‌లో వెతికినా అయితే దొరకలేదు. నేనైతే ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. నాటు పీతలు చింతకాయలతో పులుసైతే పెట్టేస్తున్నాను. చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ అయితే మనం శుభ్రం చేసుకునే వీడియో అయితే మీకు పూర్తిగా అయితే పెట్టలేదండి. జస్ట్ ఫైనల్‌లో వీడియో పెట్టాను. ప్రాసెస్‌లోకి వచ్చేద్దాము. పాన్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక మనం ఓన్లీ ఆనియన్, వెల్లుల్లి, అల్లం ఇవి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది లేదు అంటే ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని మనం గార్లిక్ పేస్ట్ కానీ లేదంటే ధనియాల పౌడర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇది మగ్గుతుంది కదా! ఇప్పుడైతే ఇది ఇందులో వెల్లుల్లి, ఇది అల్లం కూడా వేయలేదు కాబట్టి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్న పీతలు చూడండి. ఈ పీతలు అయితే పొలాల్లో దొరుకుతాయండి. అది ఈ టైంలోనే అంటే పంట చేతికొచ్చే టైం అంటే పొట్ట మీద ఉంది అని అంటారు. లేదంటే అది కొంచెం పండటంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవైతే ఉంటాయండి. ఈ ఈ పీతలు అనేవి నాచు తిని బ్రతుకుతాయని చెప్తారు. మనకు తెలీదు కానీ ఇదైతే ఎప్పటినుంచో ఉన్న వంటకమే. కానీ యూట్యూబ్‌లో అయితే లేదండి. చాలా శుభ్రంగా చేసుకొని నీట్‌గా ఇలా అయితే కడిగి పెట్టేసుకున్నాననమాట. ఇలా తిన్న వాళ్ళు కూడా మనం ఆ డొప్ప తీసుకొని వంట చేసుకోవచ్చు. చింతకాయలు కడిగి పెట్టుకొని ఉడకపెట్టేసుకొని ఇలా స్మాష్ చేసుకొని జ్యూస్ అయితే తీసుకోవాలి. ఇది కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఆనియన్ పేస్ట్, ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి. చూడండి ధనియాల పౌడర్ అనమాట. అంటే మీ దగ్గర చేసుకుంటే బాగా ఇంకా స్మెల్ వస్తుంది. మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ రుచికి సరిపడంత. అంటే మీకు తెలియడం కోసం నేను కొంచెం కొంచెం మాత్రమే వేసి చూపిస్తున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు కూడా వేసుకోవచ్చు. సాల్ట్, పసుపు, కారం ఇంకా పట్టుద్దండి. అంటే నేను చూపించడం కోసం మాత్రమే అది చూపించాను. ఇలా అయిపోయిన తర్వాత మనం ఈ స్మాష్ చేసుకున్న చింతపండు జ్యూస్ ఉంది కదండి, ఇది కూడా వేసేసుకోవాలి. మరీ ఆనియన్ పేస్ట్ కూడా మరీ బాగా ఎక్కువగా మిక్సీ పట్టకూడదండి. అటు ఇటు కాకుండా పట్టుకోవాలి. నలిగినట్టుగా. ఇప్పుడు ఆ జ్యూస్ వేసుకొని ఇలా మరీ పలుచగా కాకుండా చిక్కగా కాకుండా మనమైతే అలా అంతవరకు ఈ చింతపండు జ్యూస్ వేసుకోవాలి. నేను టమాటా యూజ్ చేయలేదండి. ఎందుకంటే చింతపండు అనేది పులిపే కాబట్టి చింతపండుతో మాత్రమే చేస్తున్నాను. ఈ జ్యూస్లో ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న పీతలు, ఇది పసుపు వేసుకొని కడుక్కోవాలండి. ఎందుకంటే నీచి బాగా స్మెల్ వస్తుంది కాబట్టి పసుపు వేసుకొని కడుక్కోవాలి. కొంతమంది అయితే వేడి నీళ్ళు పోసి కూడా కడుగుతారు. ఇప్పుడు మనం ఇలా మరిగే ఈ పులుసులో మనం పీతలు అయితే వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత చింతపండు పులుసు అవనివ్వండి, చింతకాయ పులుసు అవనివ్వండి. ఇప్పుడైతే మనం పీతలు అనేది వేసుకోవాలి. వీటిని నాటు పీతలు అంటారండి, లేదంటే మట్టి పీతలను కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది మట్టి తిని బ్రతుకుతాయి కాబట్టి మట్టి పీతలను పిలుస్తారు. ఇవి పొలాల్లో మాత్రమే ఉంటాయండి. అది ఈ టైంలో మాత్రమే పొలాలు పండనట్టుగా ఉంటాయి కదండి చేలు, ఆ టైంలో పొలాల్లో దొరుకుతాయండి. వీటిని పట్టడం కూడా చాలా కష్టం. ఇవి పురాతన కాలం నుంచి ఉండే వంటేనండి. కాకపోతే ఇది యూట్యూబ్లో మాత్రం లేదు. ఫస్ట్ టైం చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా మరిగేటప్పుడు ఒకసారి చూసి సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మరీ పులుసులా ఉండకూడదండి. అలానే చిక్కగా అవ్వకుండా ఉంటే అంటే చింతపండు పులుసు కాదు కదండి, చింతకాయ పులుసు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి దీంతో ఇగురు కూడా చేసుకోవచ్చు. అయిపోయిందండి. నాటు పీతలు చింతకాయ పులుసు రెడీ. చాలా టేస్ట్గా పుల్లగా ఉంటుందండి, బాగుంటుంది. ఇది ప్రతిసారి వచ్చేవి కాదండి, దొరకవు కూడా. ఈ టైంలో మాత్రమే దొరుకుతాయి. ఇవి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వంటలు మన